ఇన్ని విషయాలు చెప్తుంటే ఏముందలేరా నేను జంతువునే అనుకుంటున్నారు కొంతమంది. మనం మామూలు ముసలమ్మలు అనుకోవట్లా, చర్చికి వచ్చే ముసలమ్మలు అనుకోవట్లా. మమ్మ అనేది మా చిన్నప్పుడు చదివారులే, బిఏలు చదివి బీపుకొండలో బ్రేలెట్టావులే అనేది. అంతకన్నా ఘోరం వాళ్ళు ఎంఏలు ఎంఎస్సీలు చదివి నాయమ్మ తాతమ్మ నీకు తెలియదే దేవుడు చేశాడు అనుకుంటున్నావా ఈ సృష్టి అంతటిని? కాదే పిచ్చిదాన, కోతి నుండి వచ్చాము. మా తాతలు పెద్ద కోతులు, వాళ్ళ మూతులు చాలా ఎరుపు అనుకుంటున్నారు. దానికి ఏమాత్రము కూడా బైబిల్ వేద గ్రంథం ఒప్పుకొనడమో లేదు అని చెప్పడానికి ఇన్ని రుజువులు మీ ముందు ఉంచాను నేను. వాటిలో ఒక రుజువు ఏంటంటే వివాహ వ్యవస్థ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మధ్యకాలంలో క్లోనింగ్ అని ఒకటి తెచ్చి కృత్రిమమైన మనుషుని మేము పుట్టిస్తున్నాం. తల్లిదండ్రులు లేకుండానే మనుషులు పుట్టేస్తారు, అది ఇదని మొదలెట్టారు. అవన్నీ గొర్రెని పుట్టించామన్నారు. ఏది గొర్రెది? గొర్రె లేదు, వాళ్ళ బుర్ర లేదు. మనిషిని పుట్టించామన్నాడు, వాడేమో మధ్యలోనే రోగం వచ్చి చచ్చిపోయాడు. నీ వల్ల కాదు. నేను ఈసారి అమెరికా వెళ్ళినప్పుడు ఒక సంగతి చెప్పా. ఆ పాస్టర్ గారు అవును కదా, ఈ థాట్ నాకు ఎప్పుడు రాలేదండి అన్నారు. ఒకటి మీకు కూడా చెప్తున్నా. దేవుడు సృజించిన మనము లాట్ ఆఫ్ విషయాలు మనము తయారు చేస్తున్నాం. మనుషుడు ఎన్నో మైక్ తయారు చేశాడు, సైకిల్ కనుగొన్నాడు, మరి స్కూటర్ కనుగొన్నాడు, మోటార్ కనుగొన్నాడు, కారు కనుగొన్నాడు, విమానం కనుగొన్నాడు. ఇవన్నిటిని కనుగొంటున్నాడు ఎవరు? ఇప్పుడు ఈ సూపర్ సానిక్ యుగంలో కంప్యూటర్ను కనుగొన్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి అదే వచ్చేటట్లుగా కనుగొన్నాడు. ఇక్కడ సంగతి ఏంటంటే మనం ఎన్ని కనుగొన్నా మనం కనుగోవడమే తప్ప మనము కనుగొన్నవి మళ్ళా కనుగొనే పరిస్థితులు ఎక్కడ లేవు. యువర్ క్రియేషన్, నువ్వు చేసినది ఇంకొకటి చేస్తుంది అనడానికి అవకాశం లేదు. అది మానవునికి ఇవ్వబడిన ధన్యత. దేవుని చేత నువ్వు చేయబడ్డావు, నీ చేత అనేకము చేయబడుతున్నాయి, అంతవరకే. వాటి క్రియేట్ చేసుకునే అవకాశాలు ఎక్కడా లేవు. ఒకవేళ అలాంటి అవకాశాలే కనుకుంటే ఓ మనిషిని చేసి వదిలేస్తే వాడన్నీ చేసి వస్తాడు అనుకోవడానికి లేదు. రోబోట్ అంతా కూడా మనం ప్రోగ్రామింగ్ అప్పచెప్తేనే వాడు చేస్తాడు. ఎన్ని దెబ్బలు వేయాలో ఈ డ్రమ్ము మీద చెప్తే అన్ని దెబ్బలు వేస్తాడు, అంతేనా? లేకపోతే వాడే చేసేస్తాడు. చేసినా కానీ లిమిటెడ్ అని గుర్తుంచుకోండి. వాట్ ఐఎమ్ టీచింగ్ ఈజ్ దిస్. ఏం వాక్యం చెప్తున్నాను? వివాహ సందర్భంలో మనిషిని దేవుడు ప్రత్యేకపరిచాడు. యు ఆర్ స్పెషల్ అంటే వెరీ స్పెషల్. ఇంకొకటి కూడా చెప్తా. మనం ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నప్పుడు, ఆయా గ్రామాలు, ఆయా దేశాలు, ఆయా ప్రాంతాలకు వెడుతున్నప్పుడు రకరకాలైనటువంటి ముఖాలు. అక్షిత ముఖం వేరు, అక్షయ ముఖం వేరు, శిరీష ముఖం వేరు, సింధు ముఖం వేరు, బట్ల పనమరాయి గారి ముఖం వేరు, చెప్పండి, భాస్కర్ రావు గారి ముఖం వేరు, హల్లెలూయా, డానీ ముఖం వేరు, సోనీ ముఖం వేరు. అందరు ఒకటేనా? ఒక ఇంట్లో పుట్టిన కవల పిల్లలైనా చెప్పండి, ఎంత దగ్గరగా ఉన్నట్టుగా కనబడ్డా ఇవే. ఎన్ని అచ్చులు ఉన్నాయంటారా ఆయన దగ్గర? ఏమన్నాయి గారు? ఇప్పటికి 800 కోట్లు ఉన్నారంట భూమి మీద. ఇంతకు ముందు ఒక 800 కోట్లు పుట్టి వెళ్ళిపోయారనుకోండి. 8 1600 కోట్లు. దానికి దీనికి తేడా లేకుండా ఫోటోస్టాట్లు లాగాడు, తేడా ఉండేటట్లుగా లాగాడు. ఆయన సృష్టికర్త అంటే. హల్లెలూయా. నన్ను చాలా చోట్ల కాసు వెళ్తే అచ్చం నువ్వు మీ నాన్నగారు లానే ఉన్నావు బాబు అంటారు కానీ నాన్నకి నాకు ఎన్ని తేడాలు ఉన్నాయి చెప్పండి? ఎన్నో తేడాలు ఉన్నాయి. దేవుని యొక్క బిడ్డ
ఏం జ్ఞాపకం చేస్తున్నాను? దేవుడు ఎంతో ఘనుడు, ఆయనను మనము ఊహించలేము. గాడ్ ఈజ్ ఎ గ్రేట్ క్రియేటర్. దేవుడు గొప్ప సృష్టికర్త. ఆయన తీరు, ఆయన తెనులు, ఆయన మహా ఔన్నత్యం, ఆయన ఎంత గొప్పవాడో ఆ దేవుణ్ణి తెలుసుకునే భాగ్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. ఆ దైవ చిత్తానుసారంగా పెళ్లి చేసుకోవడం దేవునికి ఇష్టం. అమ్మా వినబడుతుందా? మీ అబ్బాయి ఉన్నాడు, ఆడు మీకు తెలియకుండా పెళ్లి చేసుకుని వచ్చాడు అనుకో, మంచి పని చేసేవారు అంటాడు ఎవడన్నా? ఎరా కానీ పెంచితే ఈ పని చేసావా? సరేలే, చేసేదేమో. దేవుని చేత సృజించబడిన ప్రజలు దేవుని చిత్తం లేకుండా పెళ్లి చేసుకుని, దేవుని చేత సృజించబడిన ప్రజలు దేవునికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని, దేవుని చేత సృజింపబడిన ప్రజలు దేవునిని ఆరాధించకుండా ఇతరులను ఆరాధిస్తూ, ఎంత బాధ చూడండి. ఏమండి, ఎంత బాధ. దేవుడు ఎంత దుఃఖిస్తున్నాడో మనుషుల విషయమై. అరే రే రే, చూసానా? చర్చిలో డ్రమ్ము కొడతామని నీకు డ్రమ్ము నేర్పితే నువ్వు వెళ్ళి తాగి చిందులేసి అక్కడ జనక అనుకుంటా ఓ ఎగిరిపోతున్నారు. నిన్న ఇద్దరు కుర్రోళ్ళు నన్ను చూసి మొహం తలకాయ గట్టి దించేశారు. అక్కడ కొడతామని నీకు నేర్పింది? చెప్పు, ఎంత బాధ. వివాహ వ్యవస్థ కూడా నాన్న, పెళ్లి కూతురు ఇక్కడ ఉంది, పెళ్లి కుమారునికి కూడా ఈ ప్రసంగం చూపించు, ఆన్లైన్లో ఉంది కాబట్టి. దీవెన్ బాబు, ప్రకాష్ బాబు, రవి బాబులు యూట్యూబ్ కూడా ఎక్కించండి. దీన్ని మంచి విషయాలు చెప్తున్నాం కాబట్టి. వివాహ వ్యవస్థను ప్రభువు కొరకు వాడాలి మనం. నా వివాహం నీ కొరకే ప్రభువా అన్నప్పుడు దానిలో ఉన్నటువంటి ఆ మాధుర్యం అంతా మీరు అనుభవించగలుగుతారు. చాలా మంది వివాహాన్ని వాళ్ళ కొరకే వాడుకుంటున్నారు. వివాహం అంటేనే కొంతమంది కట్నం వస్తుందని ఊరికే చేసుకున్నాడంట మొన్న ఒకడు. కలవ పాములు చూసారా, పిల్ల ప్రాణం తీసేసాడు. ఎంత విచారం. చాలా మంచి బిడ్డ అంట. ఊరికే వాడు ఉద్యోగస్తుడని ఇచ్చారు. ఎంఆర్ఓ గారు ఎవరు అడిగారంట పిల్ల తండ్రిని, ఒక్కడిని అడిగావరా నువ్వు? ఒక్కడిని అడిగావయ్యా పిల్లోడు మంచోడు కాదా అని. పక్క మామగారు అంటున్నాడు, ఎందుకు చేసుకున్నాడు పెళ్లి అని. ఎందుకు చేసుకున్నాడు? ఊరకే చేసుకున్నాడు. మీరు వివాహాలు దేవుని కొరకు చేసుకుంటే దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. మీ వివాహాలు దేవుని పని కొరకు అయి ఉండాలి. కానిండి అయ్య గారు, ఏంటి పెళ్లి, మేము సింధులు వేయాలి, ఆడి సింధుల కోసమే వివాహం. అప్పటికే డీజీ బాక్సులు రెడీగా పెట్టుకుని ఉంటాడు. ఇక వాళ్ళ ఎర్రి, వాళ్ళ వ్యవహారం వాళ్ళదే. ఈ మధ్య పెళ్లి కొడుకులతో కూడా డాన్సులు వేపిస్తున్నారు. అసలు ఆడు పెళ్లి పెట్టుకున్నదే డాన్సులు అంట. కానీ మన పెళ్లిళ్ళు డాన్సుల కోసం కాదు, డ్రామాల కోసం కాదు. మన వివాహాలు దేవుని కోసం, దైవ చిత్తాన్ని నెరవేర్చుట కొరకు, దైవ సంకల్పము నెరవేర్చుట కొరకు, దేవుని ప్రణాళికలు నెరవేర్చుట కొరకు. భార్యాభర్త ఇద్దరు కూర్చుని, ప్రభువా మమ్మలను నీ చిత్తానుసారంగా ఇక్కడ మీరు నిలబెట్టండి, వాడుకొనండి, స్థిరపరచండి, బలపరచండి. దేవా నీ చిత్తం మా ద్వారా నెరవేర్చబడాలి, జరగాలి. నీ ఉద్దేశ్యములు మా ఎడల వర్ధిల్లాలి స్వామి అంటే ఇక చూడండి ఆ వివాహాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడో. దీవెనకరమైన వివాహాలు, దేవునికి దూరంగా ఉన్న వివాహాలు. మీ వివాహాలు దీవెనకరంగా ఉండాలి మన కుటుంబాల్లో. స్తోత్రం. హల్లెలూయా.